వైశాఖ ఎక్స్‌ప్రెస్ చూసి నేను చచ్చిపోతే బాగున్నాను అనుకున్నాను. అంటే మాకు ఫ్రెండ్ చెప్పారు. ఆ సినిమా చూసి నువ్వు చచ్చిపోతే బాగున్నావు అన్నట్టు అంత కోపం వచ్చింది. గమ్యం చూసినప్పుడు నువ్వు బతుకుంటే బాగుంటది అని జాలేసింది. అంటే అది వితిన్ స్పాన్ ఆఫ్ వీక్ అండి. వీక్‌లో ముందు ఆ సినిమా చూస్తే అప్పుడు అలా అన్నారు. నెక్స్ట్ వీక్ ఇలా చూసి ఇలాగన్నారు. ఐ థింక్ దట్స్ క్యారెక్టర్. నాకు అదే అడ్వాంటేజ్ అనిపించింది. అంటే చనిపోవాలి అంటే అంత బలంగా కోరుకున్నారంటే నా ఇంపాక్ట్, ద రోల్ ఇంపాక్ట్ హస్ డన్ సంథింగ్ టు హర్ అని ఒకటి అనిపించిందండి. అదే చెప్తున్నాను కదండి, సినిమాలు ఇప్పుడు నేను సినిమా ఆడకపోయినా అంటే నాకు మంచి పేరు వచ్చిందండి. విశాఖ ఎక్స్‌ప్రెస్ ఆడలేదు కానండి, నాకు అయినా మంచి యాస్ అన్ యాక్టర్గా మంచి పేరు వచ్చిందండి. బట్ ఇక్కడ ఏమవుతుందంటేనండి, పేరు రావటం వేరు, బట్ రెండు ఆడి సినిమా హిట్ అయితే అప్పుడు కమర్షియల్గా ఎవ్రీథింగ్ చేంజ్ చేశాడు.